ఇంట్రడక్షన్ మళ్ళీ చేసుకుందాం. ఈరోజు అయితే ఫుడ్ టాస్క్ జరిగిందో గుండెలు మీద చేసుకొని చెప్పండి. ఎవరికైతే ఫుడ్ రాలేదో అది రేపొద్దున కానీ, శనివారం ఎపిసోడ్లో కానీ, లేదా సండే ఎపిసోడ్లో కానీ, లేదా మండే మార్నింగ్ హౌస్లో కానీ మనం చూసే ఎపిసోడ్లో ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళొద్దు అని ఎంతమంది నమ్ముతున్నారో కామెంట్ చేయండి. అలాంటప్పుడు అలా నమ్మేవాళ్ళు అలాంటప్పుడు యష్మి మణికంఠకి ఇవ్వలేదని మణికంఠ ఫ్యాన్స్, మణికంఠ యష్మికి ఇవ్వలేదని యష్మి ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకోవటం? ఇక్కడ హైలైట్ ఏంటంటే బయట లోపల ఉన్న కంటెస్టెంట్లే కాదు, బయట ఉన్న ఫ్యాన్స్ కూడా గేమ్ ఆడుతుంటారు. అబ్బో ఇది మామూలు విషయం కాదు. మధ్యలో నేను ఏమైనా మాట్లాడితే నన్ను వేసుకుంటా ఉంటారు అనవసరంగా. అమ్మాయి కొన్ని చేసి చిన్నపిల్లోని చేసా. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్గా ఉంటాయి రివ్యూస్. ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుకుందాం, తర్వాత ఎపిసోడ్ రివ్యూ చేద్దాము. కొన్ని పాయింట్స్ చెప్తాను, సో మీరు కనెక్ట్ చేయండి. సో నేను కనెక్ట్ చేయను. సో ఆ డాట్స్ అన్ని మీరు కనెక్ట్ చేసి నాకు ఒక మాట్లాడదాం. మణికంఠ హౌస్లోకి వచ్చేటప్పుడు సో నా వైఫ్ నా పిల్లలు తీసుకురావాలి, నాకు ఈ షో చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. సో ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ప్రేరణతోటి, సో నేను అక్కడ ఉండలేక, సో నేను అక్కడి నుంచి లైక్ టెక్సాస్లో ఉండేవాళ్ళం, సో అక్కడి నుంచి నేను ఇండియాకి వచ్చాము, పాపాకి పుట్టింటికలు సంథింగ్ ఏదో చెప్తారు, చెప్పి అప్పుడు నేను గుండు కొట్టించుకున్నాను సో అని చెప్తాడు. రెండో పాయింట్. సో దాని తర్వాత 2 monthsకి నాకు ఇక్కడ షో వచ్చింది, సో అందుకని నేను ఇక్కడికి వచ్చేసాను షోకి అంటాడు. 2 పాయింట్లు. మూడో పాయింట్ వచ్చేసరికి ఈ షో నేను గెలవాలి, సో నాకు షో గెలిస్తేనే నా భార్య బిడ్డలు నా దగ్గరికి వస్తారు, సో నాకు ఈ షో చాలా ఇంపార్టెంట్ అని 3 పాయింట్లు చెప్తాడు. సో 4th పాయింట్, బయట షబీనా అనే ఒక యాక్ట్రెస్, సో ఈరోజు చూశాను ఇంటర్వ్యూ, యాంకర్ శివ తోటి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చెప్తుంది మణికంఠ అక్కడ టెక్సాస్లో ఉంటున్నప్పుడు, లైక్ యూఎస్లో ఉంటున్నప్పుడు మేబీ అక్కడ తనకు ఏం చేసేదానికి జాబ్ లేక ఆ వీసా రాక, సో ఆ వీసా వస్తుంది అనుకోండి, బట్ ఆ వీసా జాబ్ వీసా రాక, సో మేబీ ఏం చేయలేక సెల్ఫ్ రెస్పెక్ట్ మేబీ సంథింగ్ అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి, సో మణికంఠ ఇక్కడికి వచ్చేసాడు. ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదో సీరియల్లో హీరో కోసం అంతకుముందు చాలా సీరియల్స్ చేశాడు, తర్వాత యూఎస్కి వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో సీరియల్లో హీరో కోసం ట్రై చేస్తున్నాడు, కొంచెం జిమ్ అవి చేద్దాం అనుకున్నాడు. ఈ లోపల మణికంఠకి ఆఫర్ వచ్చింది, సో మణికంఠ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే మణికంఠకి వాళ్ళ వైఫ్కి సంథింగ్ డివోర్స్ ఇష్యూ ఏదో నడుస్తుంది, సో అది కరెక్ట్ క్లారిటీ తెలియదు, బట్ ఆ డివోర్స్ ఇష్యూ అయితే నడుస్తుంది అని చెప్పింది. ఇవన్నీ పాయింట్స్. సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నేను ఒక ఏదో కన్క్లూజన్ చెప్పట్లేదు, ఎందుకంటే నాకు ఐ డోంట్ నో కాబట్టి, బట్ కొన్ని కన్క్లూజన్ పాయింట్లు ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, ఒకటి, మణికంఠ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ వైఫ్ ప్రియా ఇండియాకి వచ్చిందా అని మణికంఠ అంటాడు. సో లాస్ట్ మణికంఠ ఏం చెప్పారు, 2 months బ్యాక్ మణికంఠ ఇక్కడ ఉన్నాడని చెప్పారు. సో వాళ్ళ వైఫ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు పాప కోసం, 2 monthsలో బిగ్ బాస్కి వెళ్ళాడని చెప్పారు. అంటే మణికంఠ వాళ్ళ వైఫ్ 2 months వరకు మణికంఠ వాళ్ళు బాగానే ఉన్నారు, మణికంఠ చెప్పిన దాని ప్రకారం. సో అక్కడికి వెళ్ళారు, మళ్ళీ ఆమె వైఫ్ అక్కడికి వెళ్ళిపోయిందని మణికంఠ ఉద్దేశం ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈమె డైవర్స్ అది ఇది మాట్లాడుతుంది. సో 2 months ముందు వరకు బాగున్న మణికంఠ వాళ్ళు సో ఇప్పుడు డైవర్స్ అంటున్నారు. ఇదొకటి. ఈ డైవర్స్ అసలు ఏంటి అసలు? అండ్ డైవర్స్ కోసం అప్లై చేసిన వ్యక్తి లైక్ డైవర్స్ తోటి అలా జరుగుతున్న టైంలో నా భార్య బిడ్డలు నాకు దూరం అయిపోయారని మణికంఠ కూడా మనతో చాలా చెప్పిన సందర్భాల్లో వాళ్ళ వైఫ్ మణికంఠ కోసం ఫుడ్ చేసి పంపించిందా? ఇఫ్ ఇన్ కేస్ ఫుడ్ చేసి పంపించిందంటే సో ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడి సో చూస్తున్నాను, సో 5 days బ్యాక్ కూడా ఆమె పోస్ట్ పెట్టింది. సో ఆమె చాలా ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్ ఉంది. సో ఎంత యాక్టివ్ ఉన్నా కూడా సో మణికంఠ గురించి ఒక్క పోస్ట్ కూడా ఎందుకు పెట్టలేదు? సో ఓకే, మేబీ ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టకపోయినా సో వాళ్ళ మణికంఠ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఆమె హ్యాండిల్ చేస్తుంది అనుకుంటే, సో మణికంఠ నా వైఫ్ వాళ్ళని తీసుకురావాలంటే ఈ షో నేను గెలవాలి అని చెప్పాడు. అంటే సమ్వేర్ ఎక్కడో కనెక్షన్స్ మిస్ అవుతున్నాయి. అండ్ ఎవరైనా మణికంఠని క్లోజ్గా ఫాలో అయ్యేవాళ్ళు, లేదా వేరే ఛానల్ని రివ్యూవర్స్ ఎవరైనా క్లోజ్గా ఫాలో అయ్యేవాళ్ళు మణికంఠ గురించి, లేదా మణికంఠకి సంబంధించిన విషయాలు ఎవరైనా తెలిస్తే కొంచెం నాకు చెప్పండి అప్ప, నేను వీడియో చేసుకుంటాను. సో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ విమర్శకుడు అని ఉంటుంది, సో దాంట్లో కొంచెం మీరు మెసేజ్ చేస్తే ఈ డాట్స్ అన్ని మీరు కనెక్ట్ చేయగలిగినా, లేకుంటే ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మీకు ఏదైనా ఒక కన్క్లూషన్ పాయింట్ తెలిసిన మణికంఠ గురించి నాకు చెప్తే నేను ఒక వీడియో చేసుకుంటాను. అది మన ఛానల్లో చూసే కొద్ది మంది సబ్స్క్రైబర్లకైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకుంటుంది.
ఎపిసోడ్లోకి వెళ్దాం. సో ఎపిసోడ్లోకి వెళ్తే, సో నిన్న నైట్ ఎపిసోడ్ ఆల్రెడీ చేశాను, బట్ బ్రీఫ్గా చెప్తాను. మణికంఠ సేవ్ అయ్యారని చెప్పి హౌస్ మేట్స్ కంగారు పడుతుంటారు. ఇక్కడే బేసిక్గా మా హౌస్ మేట్స్లో బిగ్ బాస్ తప్పు కాదు, మెజారిటీ హౌస్ మేట్స్ది తప్పు అని చెప్పడానికి ఏంటంటే కారణం ఇదే. మణికంఠ సేవ్ అయ్యాడని చెప్పి టెన్షన్ పడుతుంటాడు. అసలు ఆడు ఏం ఆడాడు, కేవలం సింపతి మీద ఎలాగా, ఎందుకు వీళ్ళకి అనవసరంగా, వీళ్ళు భయపడుతున్నారా, లేకుంటే భయపడుతుంటారు మళ్ళీ అతన్ని గేల్ చేస్తూ ఉంటారు, అతనితో ఆడుకుంటూ ఉంటారు. లోపల లోపల భయం ఉంటుంది మణికంఠ అంటే. 4 వారాలుగా సేవ్ అవుతున్నాడు, లోపల గేమ్ ఏమి ఆడట్లేదు, జస్ట్ నామినేషన్స్లో మాత్రమే మాట్లాడుతున్నాడు, ఇంకా నార్మల్గా గొడవలు పడుతూ ఉంటాడు. బట్ గేమ్స్లో కానీ ఇంకా ఎక్కడ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది మణికంఠది. అయినా మణికంఠ ఎలా సేవ్ అవుతున్నాడు అని చెప్పి వీళ్ళకి ఒక డౌట్. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన ఆదిత్య గారి గురించి లేదా సేవ్ అయిన నైనిక గురించి కానీ విష్ణుప్రియ గురించి కానీ మాట్లాడలేవు, అంతా మణికంఠ గురించే. మణికంఠ ఎందుకు సేవ్ అయ్యారు ఎవరు పట్టినా. సో మణికంఠ హీరో అయిపోతున్నాడు. మణికంఠని అనవసరంగా మనం గొడవలు పడి మణికంఠని నామినేట్ చేసి మన సింపతి తెచ్చుకుంటున్నాము. సో అలాగా నామినేషన్స్ చెయ్యొద్దు అని అయితే చెప్పుకోలేదు, కానీ ఎక్కడ మణికంఠతోటి కొంచెం తక్కువ మాట్లాడదాం, ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉందాము, మణికంఠ జోలికి వెళ్ళొద్దు అంటే గొడవ పరంగా మణికంఠ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మెజారిటీ హౌస్ మేట్స్ డిసైడ్ అయి ఉన్నారు. బట్ దాన్ని ఎంతమంది అగ్రీ చేస్తారు, ఎంతమంది దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది తెలియదు. కానీ సో మణికంఠ మాత్రం ఏంటంటే హౌస్ మేట్స్ తోటి గొడవ పడాలి, మా హౌస్ మేట్స్ తోటి గొడవ పడి నామినేషన్స్లోకి రావాలి. సో నామినేషన్స్లోకి రావడం వల్ల తద్వారా తను సేవ్ అవడం వల్ల తన ఓట్ బ్యాంక్ తను కన్సాలిడేట్ చేసుకోవాలి. ఇది మణికంఠ థాట్ ప్రాసెస్, మణికంఠ ఆలోచనలు, మణికంఠ గేమ్ ప్లాన్ ఇది అనమాట. ఓకే, అండ్ యాక్ట్ ఏదైతే ఉందో, సో యాక్ట్ చాలా బాగా చేశారు మణికంఠ, బ్రాహ్మణ జ్యోతిష్యుడు అండ్ జ్యోతిష్యుడిగా చేశారు. సో లేటర్గా అర్థమైంది ఏంటంటే, సో మణికంఠ ఇస్ ఎ బ్రాహ్మిన్. నాకు కరెక్ట్గా ఆ రోజు మణికంఠ ఆ పేరు చెప్తాడంట, ఆ ఎండూరెన్స్ టాస్క్లో, మనకు తెలియదు. నబిల్ చాలా గుర్తుపెట్టుకొని చాలా బాగా చెప్తాడు ఆ పేరు. సో మణికంఠ శర్మ అని వచ్చింది. సో మణికంఠ వాళ్ళ బ్రాహ్మిన్స్, వాళ్ళు బిర్యానీ పంపించిందని చెప్పారు. మణికంఠ వాళ్ళ వైఫ్ వెజ్ బిర్యానీ అయి ఉండొచ్చేమో. ఓకే, సో బ్రాహ్మిన్స్ అని చెప్పి క్లియర్గా తెలిసిందనమాట. మన క్యాస్టే, సారీ తమాషాక, మీరు దాని కంగారు పడబాకండి మళ్ళీ. మణికంఠ చాలా బాగా చేస్తారు ఆ టాస్క్, నిజంగా చాలా వరకు పండింది మణికంఠలో. అసలు ఆ యాంగిల్ ఉంది, బయటకు వచ్చిందని అనుకోలేదు, కానీ పర్లేదు, చాలా ట్రై చేశారు మణికంఠ. ఇంకొంచెం ఫ్రీగా చేస్తుంటే ఇంకా బెటర్గా వచ్చేది. బట్ ఎక్కడో కొంచెం రిజర్వ్డ్ ఉన్నాడు అనిపించింది. బట్ ఎంత ఓపెన్ అవ్వాలో, సో అట్లీస్ట్ ఒక 90% అయినా ఓపెన్ అప్ అయ్యాడు, లోపల నుంచి అది వచ్చింది బయటికి. గుడ్, దాని వరకు ఇంకొంచెం 10% ఏదంతో అంటే యాంకర్ శివ చేస్తాడు ఓటీటీలో, చాలా బాగా చేస్తాడు. అమర్దీప్ కూడా పర్లేదు, చాలా బాగా చేస్తాడు. సో మనోడు కూడా ఇంకొంచెం బాగా చేస్తుంటే నిజంగా చాలా బాగా వచ్చేది మణికంఠకి. గుడ్, బట్ అంటే ఫస్ట్ టైము అంతమందితో యాక్ట్ చేయటము, సో మనోడు ఒక టాస్క్ బిగ్ బాస్ ఇవ్వటము, తన యాక్టింగ్ స్కిల్స్ని బయటకు ప్రూవ్ చేసుకునే అవకాశం బిగ్ బాస్ ఇవ్వడం కాబట్టి మేబీ కొంచెం ఎక్కడో చోట కొంచెం తగ్గాడేమో అనిపించింది. బట్ చేసినంత వరకు మాత్రం చాలా బాగా చేశాడు మణికంఠ. ఓకే, సో ఇప్పుడు ఫుడ్ టాస్క్ల గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ యష్మిని పిలుస్తాడు. ఇక్కడ చాలా కోపం వచ్చింది ఏంటంటే, ఫస్ట్ యష్మిని పిలవడం దేనికి, అదే సెకండో థర్డో యష్మిని పిలిచుంటే ఒక క్లారిటీ వచ్చేది యష్మి లోపలికి వెళ్ళి ఏం మాట్లాడాలనేది. ఇప్పుడు యష్మి ఒకటే డేర్గా మాట్లాడింది, మిగిలిన వాళ్ళందరూ చాలా సేఫ్గా మాట్లాడారు అని అనుకోవాల్సి వస్తుంది. నేను యష్మిని ముందు పిలిచారు కాబట్టి, అదే యష్మి మధ్యలో వెళ్ళుంటే కూడా యష్మి సేఫ్గా మాట్లాడింది అని కూడా నమ్మేవాడిని. ఫస్ట్ మాట్లాడింది ఇక్కడ ప్లాస్మాలో చూపిస్తారన్న సంగతి అమ్మకి తెలియదు, ఎందుకంటే ఆమె లోపలికి వెళ్ళి యష్మి ప్లాస్మాలో కనిపిస్తుంది, ఎవరో చెప్తే అందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. సో అది కొంచెం ఇబ్బంది అనిపించింది, అనవసరంగా అమ్మాయి అక్కడ నెగిటివ్ అయిపోయిందేమో అని అనిపించింది. సో యష్మి ఎలా ఉంది మీకు బిగ్ బాస్, మీ జర్నీ ఎలా ఉంది బిగ్ బాస్ అంటే? చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ప్రతి ఒక్క లెసన్ ఇక్కడ ప్రతి ఒక్కటి నాకు ఒక పాఠంగా నేను నేర్చుకుంటున్నానని చెప్పింది. ఎక్కడ నేర్చుకుంటుందో నాకు అర్థం కాల పాఠంగా. ఈ అమ్మాయిలో ప్రాబ్లం ఏంటంటే యష్మిలో చెప్తాను చూడండి క్లియర్గా. మణికంఠ మీద కోపం ఉంది, మణికంఠతో మాట్లాడలేదు. మణికంఠ మీద ఎందుకు, మణికంఠ తన యాజ్ అ ఫ్రెండ్గా తన హార్ట్ బ్రోక్ చేశాడని చెప్పి అమ్మాయి చెప్తుంది. యష్మితో మాట్లాడలేదు, ప్రేరణతో మాట్లాడలేదు. ప్రేరణ ఎందుకు, నాకు గుండె బద్దలు కొట్టిందని ప్రేరణ కూడా నాకు హార్ట్ బ్రేక్ చేసింది అంటున్నారు. మణికంఠ చేసిన హార్ట్ బ్రేక్ ఒక రీజన్ అయితే ఉంది అమ్మాయి దృష్టిలో. ఈ అమ్మాయి దగ్గర కూడా ఒక రీజన్ ఉంది హార్ట్ బ్రేక్ చేయడానికి. ఈ రెండు రీజన్స్ ఒకటేనా? సో ఇది ప్రేరణ అయితే సిల్లీ రీజన్ అనిపిస్తుంది. ప్రేరణది సిల్లీ రీజన్కి కూడా ఇది చాలా నార్మల్ బక్వాస్ రీజన్ ఇది అమ్మాయి ఫీల్ అవడానికి. ఇలాంటి ఒక బక్వాస్ రీజన్కి కూడా ప్రేరణతోటి మాట్లాడట్లేదు. ప్రేరణకు వచ్చిన ఏదైతే మూమెంట్ ఉందో చెరియస్ మూమెంట్, ఆ మూమెంట్ని ఆ అమ్మాయి యాక్చువల్గా ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్ ప్రేరణతో కలిసి. ప్రేరణ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది పాపం. అలాంటిది ప్రేరణతో ఎంజాయ్ చేయకపోవడం ప్రేరణకు చాలా బాధ కలిగించే విషయం.
అంత చిన్న విషయానికి కూడా ప్రేరణతోటి ఆ అమ్మాయి గొడవ పడిందంటే మణికంఠ విషయం కూడా అరే ఈ అమ్మాయి అన్నిటికీ గొడవ పడుతుంది, మణికంఠ కూడా పెద్దది ఏమై ఉంటుంది, ఒక్క ఈ అమ్మాయి ఓవర్ చేస్తుంది అన్న సెన్స్లోకి వస్తారు. అది ఎంత పెద్ద విషయమైనా అవ్వచ్చు. మణికంఠ తనతో ఉండి తనకి నమ్మకం ద్రోహం చేశాడు ఆ అమ్మాయి అనుకున్నా కూడా ఈ అమ్మాయి విషయంలో అయితే అమ్మాయి చాలా చిన్న రీజన్కి చాలా నార్మల్ దానికి అసలు అమ్మాయి తప్పు లేకపోయినా కూడా ఈ అమ్మాయి ఏదో ఊహించేసుకొని ప్రేరణ తప్పు చేసేసింది అని అనుకొని ప్రేరణను దూరం పెట్టడం ఏదైతే ఉందో అది చాలా దరిద్రం రీజన్. చాలా అదొక రాంగ్ డెసిషన్ యాక్చువల్గా. ఇదే రాంగ్ డెసిషన్ ఇది మణికంఠ విషయంలో కూడా తీసుకుందేమో అని అనుకోవడానికి ఛాన్స్ లేకుండా ఉండదు. సో ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు యష్మి ఆ ఇద్దరి విషయంలో ఒకటే లాగా బిహేవ్ చేసింది, అక్కడ మణికంఠది తప్పులేదు ఇక్కడ ప్రేరణది తప్పులేదు అనుకున్న ఒక కంక్లూజన్ పాయింట్కి జనం రావాల్సి వచ్చింది అనమాట. అండ్ ఈ అమ్మాయి కూడా ప్రతి ఏదో ఒక విషయాన్ని ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ వదిలేయాలి. మణికంఠది పట్టుకున్నావు ఓకే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ అమ్మాయిది పట్టుకున్నావు ఒక రోజు రెండో రోజు, ఇప్పుడు 2 రోజులు అయింది, 3వ రోజు కూడా అవుతుంది, మాట్లాడాలి కదా. సో మాట్లాడకపోతే ఏమైందంటే అది యష్మి పాయింట్ ఆఫ్ వ్యూని జడ్జ్ చేసే అవకాశం వస్తుంది. జడ్జ్ చేసినప్పుడు యష్మి తప్పని ప్రేరణ విషయంలో తప్పు అయినప్పుడు మణికంఠ విషయంలో తప్పు ఎందుకు కాకూడదు యష్మి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ తప్పు అని డిక్లేర్ కూడా చేస్తారు. సో అది అమ్మాయికి అర్థం కావట్లేదు, యష్మికి మనం ఏం చేయలేము కదా. సో ప్రతి ఒక్క మిస్టేక్ నుంచి లెసన్ నేర్చుకుంటున్నాను అది ఏం చెప్తుంది. ఇంట్లో మీకు నచ్చిన హౌస్ మేట్స్ పేరు చెప్పమంటే అక్కడ అందరూ చెప్పు ప్రేరణ అని చెప్పండి. ఇక్కడ చాలా పాపం ప్రేరణ చూస్తే చాలా బాధ కలిగింది నిజంగా. అమ్మాయి 2 days నుంచి లో ఉంది, అమ్మాయి 2 days నుంచి కొంచెం అమ్మాయి హెల్త్ కూడా బాగాలేదు. ఇలాంటి టైంలో యష్మి ఆ అమ్మాయితో ఉండాలి. ఆ అమ్మాయి కూడా ప్రేరణ కూడా యష్మి ఉండాలని కోరుకుంటుంటది. ఎంత సీత నైనిక వాళ్ళు ఆ క్లాన్లో ఉన్నా అండ్ వాళ్ళు కూడా ప్రేరణని హేట్ చేస్తున్నారు తెలియకుండానే, యష్మితో క్లోజ్ ఉన్నారు. కొంచెం విష్ణుప్రియ బెటర్, ఎంతో కొంత ప్రేరణకు సపోర్ట్గా ఉంది. ఇలాంటి టైంలో యష్మి మోరల్ సపోర్ట్ చాలా అవసరం. ఏదైతే క్లాన్లోకి పంపించేదానికి యష్మి ఆ క్లాన్లోకి ప్రేరణ వెళ్తుంది అంటే ఏడుస్తుందని చెప్పి ఆ క్లాన్లోకి వెళ్ళిందో, ఇప్పుడు ఆ క్లాన్లోకి వెళ్ళి ఇక్కడున్న ప్రేరణని యష్మి ఏడిపిస్తుంది. నిజంగా ప్రేరణను చూస్తే చాలా బాధ కలిగింది. ప్రేరణకి ఆ సపోర్ట్ అవసరం. బాగలేదని చెప్పి లోపల వాళ్ళందరికీ తెలుసు, నిఖిల్కి తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు. అందుకని నిఖిల్ ఆ ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చాడు అమ్మాయికి. అక్కడి నుంచి నిఖిల్ చాలా బాగా నచ్చాడు, అది కూడా చెప్తా. ఇక్కడ యష్మి కొంచెం అది చాలా కరెక్ట్ కాదు. యష్మిది ప్రేరణకి సపోర్ట్గా ఉండాల్సిన టైం, ఎందుకంటే అమ్మాయి కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం లోలో ఉంది, కొంచెం సపోర్ట్గా ఉండాల్సింది. అని చీఫ్గా కూడా పోయింది. సో దాని తర్వాతే జరిగింది కదా. చీఫ్గా ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేసింది కదా, యష్మి చేసింది కదా. అప్పుడు యష్మికి తెలుసు కదా తనకి బాగలేదన్న సంగతి. అయినా తర్వాత సంచాలకుగా చేసినప్పుడు ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంది, కూర్చొని మాట్లాడాల్సింది పోయి ఇలా చేయటం అనేది ఎందుకో అంత కరెక్ట్ అనిపించలే. పృథ్వీ నిఖిల్ అంటది. సో వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్, ఎవరు బాగా మోస్ట్ ఫేవరెట్ అంటే నిఖిల్ పేరు చెప్పదు. ఎందుకంటే ఆయన కూడా జస్ట్ నాలాగే లో ఫీల్ అవుతుంటారు అప్పుడప్పుడు. సో మళ్ళీ వెంటనే అందరితో వెంటనే కలిసిపోతాడు, ఒక్కళ్ళే ఉంటాడు ఆయన. జస్ట్ నాలా అనిపిస్తుంటుంది, ఎందుకో బిగ్ బాస్ నాలాగే ఉంటాడు అనిపిస్తుంది అంటాడు మనోడు. సో ఓకే, మనోడు అందరితో బాగానే మాట్లాడతారు. మనోడు ఇప్పుడు ప్రేరణతో గొడవైనా యష్మితో గొడవైనా మళ్ళీ వెళ్ళి మాట్లాడతాడు. యష్మి లాగా అయితే మరీ ముడుచుకొని కూర్చోడు. నిఖిల్ అయితే ట్రై చేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఇంకా ఎవరైనా మిస్ అవుతా, నా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నా బిగ్ బాస్. వాళ్ళు ఉంటే బాగుండేది. బయట వాళ్ళే నాకు స్ట్రెంగ్త్. నేను ఎప్పుడు లో ఫీల్ అయినా కానీ నన్ను కరెక్ట్ చేస్తుంటారు. అండ్ వాళ్ళు పాపం వాళ్ళని నేను చాలా మిస్ అవుతున్నా, వీళ్ళైతే లోపలికి పంపించాను అంటారు. ఎంత సపోర్ట్ చేసింది ప్రేరణ ఇదే విషయంలో యాజ్ ఎ ఫ్రెండ్గా. ప్రేరణ అనే అమ్మాయి, సోనియా అనే అమ్మాయి తిట్టిందనే కదా యష్మిని టాక్సిక్ అని చెప్పి నాకు ముందు మాటలు వదిలేస్తుంటుంది, మాటలు దొరలేస్తుంటుంది. అది ఒక్కొక్కసారి అవి కరెక్ట్ కాదని చెప్పి నువ్వు కూడా దొర్లుకుతావు కదమ్మా మాటలు అని చెప్పి ఆ అమ్మాయిని అనిపించుకొని కూడా ప్రేరణ నీకోసం సపోర్ట్, యష్మి కోసం సపోర్ట్ నిలబడింది. ఇలాంటి టైంలో యష్మి సపోర్ట్ ఉంటే ఎంత బాగుంటుంది. అండ్ మణికంఠ, నీకు ఎవరిని హేట్ చేస్తా మణికంఠని కొంచెం దూరంగా పెట్టాలనుకుంటున్నాను. అతను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియట్లేదు. ఈ హౌస్ మేట్స్ మళ్ళీ అందరూ మణికంఠ పేరు చెప్తారు, లోపలికి వెళ్ళిన అందరూ దూరం ఉండాలనుకుంటున్నాను అది ఇదంట. సో బిగ్ బాస్ అంటాడు అప్పుడు నిఖిల్కి వాళ్ళ అమ్మగారి చేతి వంట వచ్చింది, బిర్యానీ. వాళ్ళ అమ్మగారి చేతి వంట వచ్చింది. మనీకి వాళ్ళ వైఫ్ చేసిన వంట బిర్యానీ వచ్చింది. అప్పుడు వెంటనే ప్రియా పంపించారు. అంటే ప్రియా ఇండియా వచ్చిందా అంటాడు మణికంఠ. సో ఇప్పుడు మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, ఫస్ట్లో చెప్పాను కదా డాట్లు, అవి కనెక్ట్ చేస్తే
మేబీ మణికంఠ చెప్పేది నిజమా అబద్ధం అసలు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పగలిగేది క్లారిటీగా మణికంఠ కూడా చెప్పడు. మణికంఠ అస్సలు చెప్పడు, వాళ్ళ వైఫే చెప్పాలా. ఆమె బయటకు వచ్చి ఏదైనా ఒక న్యూస్ ఛానల్లోనో లేకుంటే ఆమె ఒక నార్మల్ ఇంటర్వ్యూనో ఒక లైవ్ పెట్టి సో నాకు మణికంఠ మధ్య ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంది, ఇప్పుడు అది తొలగిపోయింది, మేమంతా బాగానే ఉన్నాం అని ఆమె చెప్పాలా. లేదంటే ఒక లెటర్ నోట్ అయినా కానీ ప్రెస్ నోట్ లాంటిది ఒక లెటర్ అదో కానీ అమ్మాయి రిలీజ్ చేయాలా. రిలీజ్ చేస్తే ఒక క్లారిటీ వచ్చింది. ఆమె దాన్ని హైడ్ చేస్తున్న కొట్టి కన్ఫ్యూషన్ పెరుగుతూ ఉంటుంది. మేబీ ఆ 10th వీక్లో ఫ్యామిలీ వీక్లో ఆమె కానీ శివాజీ అన్న భార్య లాస్ట్ టైం వాళ్ళ వైఫ్ ఫస్ట్ టైం ఆడియన్స్లో కనపడ్డాం వాళ్ళ వైఫ్. సో అన్నకి అది చాలా ప్లస్ పాయింట్ అయింది శివాజీ అన్నకి. అంటే అది వేరే లేండి ఇది వేరే, బట్ చెప్తున్నా శివాజీ అన్నకి అది చాలా ప్లస్ పాయింట్ అయింది వాళ్ళ వైఫ్ని ఫస్ట్ టైం చూపించడం స్క్రీన్ మీద. మరి మేబీ అలాగేమన్నా చేస్తే కూడా మణికంఠకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మణికంటే నిఖిల్ ఎక్కువ ఫ్యామిలీ మిస్ అవుతుంటాడు అనిపిస్తుంది. సో నాకు చాలాసార్లు చెప్పాడు. సో నిఖిల్కి ఇస్తా మేబీ. అంటే మణికంఠ అయితే హౌస్ మేట్స్ అందరికి చెప్పాడు తన ఫ్యామిలీ గురించి తను మిస్ అవుతున్న సంగతి. యష్మికి కూడా తెలుసు ఆ విషయం. యష్మి మరి యష్మికి పర్సనల్ గా చెప్పాడంట. సో పర్సనల్ గా ఎన్నిసార్లు చెప్పాడు అది బిగ్ బాస్ మనకి చూపించాడా అంటే చూపించలేదు. చూపించినంత మాత్రం ఇప్పుడు యష్మి కరెక్ట్ చెప్తుందా, నిజం చెప్తుందా, తప్పు చెప్తుందా అంటే అక్కడ మణికంఠకి ఫుడ్ ఇవ్వకూడదు కాబట్టి నిజమే అబద్ధమే చెప్తుంది అని అనుకోవచ్చు, లేదా నిజమే చెప్తుంది అనుకోవచ్చు. సో ఫైనల్ గా యష్మి ఆ ఫుడ్ తీసుకొస్తా అంటే మణికంఠకి మేమంతా ఉన్నాం సార్, నా లవ్ ఉంటుంది మణికంఠకి, సో నేను ఎప్పుడు ఉంటాను మణికంఠకు తోడు అంటుంది. నువ్వెందుకు మణికంఠ అక్కడ కూర్చొని నువ్వెందుకు అంటాడు. అందులో బిగ్ బాస్ అప్పటికి నీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అంటే ఇన్ఫర్మేషన్ కూడా అదే లైక్ మెసేజ్ కూడా వచ్చిందంటే ప్లీజ్ యష్మి నాకు కావాలి యష్మి, ఆ మెసేజ్ నాకు కావాలి యష్మి అని చెప్పి ఇట్లా పెట్టుకొని తిరుగుతుంటాడు మణికంఠ. యష్మి నీకు అర్థం కావట్లేదు, నాకు ఆ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మణికంఠ రియాక్ట్ అవుతా, అయినా కానీ నేను నిఖిల్కే ఇస్తానంటే అసలు యాక్చువల్గా ఎలా పెట్టాలి గేము. అప్పుడు యష్మి నిజంగా తప్పు చేసిందా కరెక్ట్ చేసిందా అనేది ఈజీగా అర్థమైపోద్ది. మెసేజ్ పేపరు ఒకటి ఆ ఫుడ్ పేపర్ ఒకటి పెట్టి బిగ్ బాస్ అడగాలి నీకు ఎవరంటే ఇష్టము అంటే నిఖిల్ అని చెప్పేసింది కదా. తర్వాత ఇక్కడ నిఖిల్ కోసము ఇక్కడ 2 మెసేజ్ పేపర్లో ఇక్కడ 2 ఫుడ్లు పెట్టి ఎలా చెప్పాలి, నీకు 2 ఇక్కడ మెసేజ్ పేపర్ ఉన్నాయి ఫుడ్ పేపర్ ఉన్నాయి, నువ్వు కావాలంటే ఈ మెసేజ్ పేపర్ ఫుడ్ పేపర్ ఒకరికే ఇవ్వచ్చు, లేదా ఒకరికి మెసేజ్ పేపర్ ఇచ్చి ఒకరికి ఫుడ్ ఇవ్వచ్చు అని చెప్తే అప్పుడు యష్మి 2 తీసుకెళ్లి నిఖిల్కి ఇస్తే అది తప్పు, అది ఖచ్చితంగా తప్పు, చాలా పెద్ద తప్పు. ఈవెన్ దో నిఖిలే ఫ్రెండ్ కదా అయినా నిఖిల్కే 2 ఇద్దాం అనుకుంది అన్నా కూడా ఏదో ఒక పర్సెంటేజ్ లో ఖచ్చితంగా యష్మి తప్పు అని చెప్పచ్చు. బట్ ఇక్కడ బిగ్ బాస్ ఓన్లీ ఒక ఫుడ్ ఇచ్చి మెసేజ్ కూడా వచ్చిందని చెప్పి ఆ మెసేజ్ ని వేరేగా డిస్ప్లే చేస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి నిఖిల్కే ఇచ్చుద్ది. ప్రేరణని దాటి కూడా నిఖిలే అని చెప్పినప్పుడు అండ్ అది ఫుడ్ అవి చూడక ముందే చెప్పింది నిఖిల్ అని. ప్రేరణ అంటే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, యష్మి థాట్ ప్రాసెస్ ఏంటంటే మనీది పెట్టి ఉండదు, ప్రేరణది నిఖిల్ది పెట్టుంటారు. సో అందుకని అమ్మాయి ప్రేరణ పేరు చెప్పకుండా పృథ్వీ పేరు నిఖిల్ పేరు చెప్పింది. ముందు కూర్చున్నప్పుడు అర్థమైపోయింది కాదు, ఫుడ్ అని ఈజీగా అర్థమైపోద్ది అమ్మాయికి. ప్రేరణ పేరు నిఖిల్ అంటే అందుకనే పృథ్వీ పేరు నిఖిల్ పేరు చెప్పింది, నిఖిల్ ఎక్కువ ఫేవరెట్ అని కూడా చెప్పింది. అక్కడ ప్రేరణ ఉంటుంది అని అనుకుంటుంది, బట్ మణికంఠ ఉంది. అమ్మాయి చేసిన దాంట్లో తప్పు లేదు. బట్ ఏంటంటే ఇది చెప్పింది కదా, సో నేను మణికంఠకి నేను ఉన్నాను తోడు, హౌస్ మేట్స్ అందరు ఉన్నారు, నిఖిల్కి ఏదైనా లో అయితే నిఖిల్కి ఎవరు లేరని, నిఖిల్కి లో అయితే ఎవరు లేరనే మాట ఎంతో కొంత నమ్మచ్చు. మణికంఠకి హౌస్ మేట్స్ అందరూ ఉన్నారనే మాట నమ్మచ్చు. మణికంఠకి నేను కూడా ఉన్నానని చెప్పిన మాట కొంచెం డౌట్, అది నమ్మలేం బేసిక్గా. అండ్ అమ్మాయి తెలివితేటలు అవ్వచ్చు, మనం కొట్టిపారలేం దానికి. సో నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూర్చుంటారు, మనం వచ్చింది అమ్మాయి యష్మి మణికంఠ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుద్ది, సారీ మణికంఠ అని చెప్పుద్ది. సో మోకాల దగ్గర కూర్చొని మరీ సారీ చెప్పుద్ది. అంతా మణికంఠ నాకు 2 minutes కావాలి టైం అంటాడు, బయటకు వెళ్ళి ఐ లవ్ యూ ప్రియా అని అరుస్తాడు. నేను కంటెంట్ క్రియేషన్ అని మాట్లాడిన కానీ పెద్ద పెద్ద మాటలు, బట్ చేస్తారు మణికంఠ, మనం ఏం చేస్తాం దానికి. సో పృథ్వీ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాడు, మణికంఠ అందరితోటి పిచ్చింగ్ అనే వర్డ్ బాగుంది కదా. సో పిచ్చింగ్ చేస్తూ ఉంటాడు. సీత దగ్గరికి వెళ్ళి సీతవా నాకు ఇస్తే ఇవ్వా, ప్లీజ్ నాకు ఇవ్వవా, నాకు ఇస్తే ఇవ్వా అని చెప్తుంటాడు. నబెల్ అడుగుతాడు, నబెల్ నాకు ఇస్తామా అంటాడు. నబెల్ మళ్ళీ వాష్రూమ్ మళ్ళీ తర్వాత సీత వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతాడు. మళ్ళీ నబెల్ వాష్రూమ్ దగ్గరికి వెళ్తే నబెల్ దగ్గరికి వెళ్ళి మామ సీత వాళ్ళు అడిగారు, సో నాకు ఒకవేళ నేను సీతది నీది వస్తే నేను సీతకి ఇస్తాను మామ, సీతకి అర్థం చేసుకోగా అంటే సీత నాకు ఫస్ట్ నుంచి
నబ్బెలకి మెంటల్ ఎక్కుంటుంది. అమ్మ వాష్రూమ్లోకి వెళ్తాం ఇది ఏంద్రో గొడవ రచ్చ మామ నీకు ఏది అనిపిస్తే అది నచ్చింది చేయి మామ, ముందే చెప్పాను కదా నాకేం చెప్పకు, అక్కడికి వెళ్ళి ఏది డెసిషన్ కాంటే అది తీసుకో అని చెప్తాడు. లోపలికి వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ పృథ్వీ ఒక మాట చెప్తాడు. పృథ్వీ విష్ణుప్రియ కూడా చెప్పొద్ది, ఎవరికైనా ఏమైనా వస్తే సో నాకు ఇవ్వకండి వాళ్ళకే ఇవ్వండి నాకు పర్లేదు అని చెప్పి విష్ణుప్రియ అంటది. పృథ్వీతో చెప్పుద్ది, అందరితో చెప్పుద్ది. పృథ్వీ కూడా అదే చెప్తాడు, వేరే ఇప్పుడు మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు నా పేరు వేరే వాళ్ళ ఆపోజిట్ పేరు ఉంటే నాకేం తేవాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకే తీసుకురండి అని క్లియర్గా చెప్తాడు. ఆ క్లియర్గా చెప్పినప్పుడు అక్కడ నబెల్ ఉంటాడు, అబ్బా నువ్వు దేవుడు అయ్యా, నువ్వు దేవుడి స్వామి అని నబెల్ కూడా అంటాడు. ఆ నబెల్ అంటే అక్కడ నబెల్ ఉంటాడు, నా యష్మి ఉంటుంది, మణికంఠ కూడా ఉంటాడు. మణికంఠ కూడా వింటాడు వింటాడు మణికంఠ. సో తర్వాత మనోడు పృథ్వీ వెళ్తాడు. ఓకే మళ్ళీ బిగ్ బాస్ పృథ్వీని పిలుస్తాడు. ప్రయాణం ఎలా సాగుతుంది పృథ్వీ అంటే ఇంట్రెస్టింగ్గా ఎమోషనల్గా రోలర్ కోస్టర్ లాగా ఉంది బిగ్ బాస్ అంటాడు. అరే మళ్ళీ చెప్తాలే అంటాడు. తర్వాత నీకు ఎవరు నచ్చారు అంటే సో నాకు నిఖిల్ యష్మి నచ్చారు బిగ్ బాస్ అంటాడు. వాళ్ళిద్దరు ఎవరు బాగా నచ్చారంటే నిఖిల్ నచ్చారు బిగ్ బాస్ అంటాడు. తర్వాత ఎందుకు అంటే తెలియదు బిగ్ బాస్ బట్ ఐ లైక్ హిమ్ అంటాడు. సో మన దగ్గర కారణాలు ఏమిటో, నిఖిల్కి నచ్చుతాడు కాబట్టి. సో ఇంకెవరి పేరైనా చెప్పడం మర్చిపోయావా అంటే బిగ్ బాస్ ఎవరు, విష్ణు బిగ్ బాస్ అంటాడు. ఒకవేళ నచ్చిన వాళ్ళ పేర్లలో ఇద్దరు పేర్లు చెప్పమంటే చెప్పేవాళ్ళ అంటే బిగ్ బాస్ అంటాడు. అట్లయితే విష్ణుప్రియ పేరు కావాలని చెప్పలేదా, మర్చిపోయారా అంటే మర్చిపోలేదు బిగ్ బాస్, కావాలని చెప్పలేదు అంటాడు చాలా తెలివిగా. అంటే లైక్ అమ్మాయిని ఏదో ఆట పట్టించినట్టుగా చెప్దామని కావాలని చెప్పలేదు బిగ్ బాస్ అంటాడు. అక్కడ అమ్మాయి నవ్వుకుంటా ఉంటుంది. విష్ణుప్రియకి మెసేజ్ వచ్చిందిలే, తాట తీస్తారు విష్ణుప్రియ మెసేజ్ చూసిన తర్వాత, చెప్తా అది కూడా. నచ్చంది ఎవరు అంటే మణికంఠ బిగ్ బాస్, కానీ ఇప్పుడు నచ్చుతున్నాడు. అందరూ మణికంఠ పేరు చెప్తాడు. మణికంఠ బిగ్ బాస్ కానీ ఇప్పుడు నచ్చుతున్నాడు, ఇంతకుముందు ఎందుకు నచ్చలేదు, ఇప్పుడు ఎందుకు నచ్చుతున్నాడు. సింపతి సీకింగ్ అనుకున్న బిగ్ బాస్ అప్పుడు, బట్ ఇప్పుడు కొంచెం అలా అనిపించట్లేదు, కొంచెం పర్లేదు బాగానే ఆడుతున్నాడు అని చెప్తాడు. సో విష్ణుప్రియ కోసం వాళ్ళ సిస్టర్ బిర్యానీ చేసి పంపించింది, నైనిక కోసం వాళ్ళ అమ్మగారు ఇడ్లీ సాంబారు అండ్ చట్నీ చేసి పంపిస్తారు. వాళ్ళ అమ్మగారు యాక్చువల్గా ఉప్మా అంటారు, అది మనోడికి ఇంటర్వ్యూ ఇస్తారు. సో ఆ ఉప్మా అంటారు, బట్ ఇడ్లీ సాంబారు ప్లస్ ఆ టమాటా చట్నీ పంపించుంటారు. ఆమె చెప్పింది అదే యాంకర్స్ ఇవ్వ దాంట్లో. సో విష్ణుప్రియ నాతో చెప్పింది బిగ్ బాస్, సో తన దగ్గర అవసరం లేదు, అంటే వేరే వాళ్ళ కోసం తన త్యాగం, అదే తను వద్దు వేరే వాళ్ళకి ఇవ్వు అని చెప్పింది. సో తను ఆల్రెడీ తనని మాట్లాడాను కాబట్టి నేను గోయింగ్ విత్ నైనికా బిగ్ బాస్. సో తను కొంచెం లో ఉంది, సో తనకి ఇది కొంచెం బూస్టప్ కింద ఉంటుంది, నైనికా తీసుకుంటారా అని చెప్తాడు. చెప్తే ఇది నీ త్యాగమా విష్ణు త్యాగమా అంటే విష్ణు త్యాగమే అంటాడు. మరి డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వు కదా పృథ్వీ అంటే బిగ్ బాస్, బట్ ఎక్కువ నెసరీ ఉంది అంటే నైనిక అనిపించింది బిగ్ బాస్, సో అందుకే నైనిక కోసం అని చెప్తాడు. మణికంఠ ఓకే ఆ అమ్మాయి బయటికి తీసుకెళ్తారు. సో ఆ అమ్మాయి ఇడ్లీ సాంబార్ అందరికీ పెట్టి ఏడుస్తూ ఉంటుంది. మెసేజెస్ యాక్చువల్గా లాస్ట్లో చదువుతాం అందరి మెసేజ్లో. సో అదనమాట మనవాడు ఇచ్చేస్తాడు. మణికంఠ వెళ్తాడు. ఓకే మణికంఠ వెళ్తాడు. విష్ణుప్రియ గెస్ట్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ గెస్ట్ చేస్తుంది కరెక్ట్గానే, ఇక్కడ చూడు నీది పృథ్వీది పెడతాడు అని. తర్వాత నాది పృథ్వీ ఎందుకు పెడతాడు, సీతది నైనిక, అవును సీతది నైనిక అని చెప్పు అంటది. బట్ విష్ణుప్రియ చాలా కరెక్ట్గా గెస్ట్ చేస్తుంది. పృథ్వీది యష్మిది పెడతాడు, పృథ్వీ తీసుకొస్తాడు అని కూడా చెప్పుద్ది విష్ణుప్రియ. నిజంగా చాలా బాగా గెస్ట్ చేస్తుంది. విష్ణుప్రియలో ఇన్బిల్ట్గా అలాంటిది ఏమైనా ఉంటుందేమో తెలియదు, బయటకు వచ్చేస్తాడు అది టక్కని. చాలా నిజంగా చెప్పింది. అంత ఎగ్జాక్ట్ గెస్ట్ అయితే ఎవ్వరు చేయడం చాలా కష్టం. పేర్లు చెప్పడమే కష్టం, దట్టు ఇద్దరు పేర్లు చెప్పడం కష్టం, మళ్ళీ ఎవరిది తీసుకొస్తారో కూడా చెప్పడం కష్టం, దాన్ని ఒక సినారియోగా చేయడం అనేది ఇంకా చాలా కష్టం. అలాంటిది అంత సింపుల్గా చెప్పేసింది, జస్ట్ లైక్ దట్ చెప్పిందంటే అసలు మామూలు విషయం కాదు. మళ్ళీ ఆ స్పార్క్ అప్పుడప్పుడు తెలియకుండా బయటకు వస్తుంటుందేమో. ఎలా అనిపిస్తుంది మణికంఠ మీకు అంటే, సో మణికంఠ బాగా ప్రిపేర్ అయి ఉంటాడు లోపల, ఎందుకంటే ప్లాస్మాలో చూసారు కదా, మనం కంటకి కొంచెం టైం కావాలి ప్రిపేర్ అవడానికి, మంచిగా మాట్లాడడానికి. తెలిసిందే కదా ఆ విషయం, మణికంఠ చెప్పాడు కదా, నేను చెప్పేది కాదు. సో నాకు నా హౌస్ లాగా అనిపిస్తుంది బిగ్ బాస్, ఇంకా ఇంకా ఉండాలనిపిస్తుంది. ఈ ఇంట్లో ఎవరు నచ్చారు మీకంటే నబెల్, సీత, విష్ణు, పృథ్వీ నచ్చారు బిగ్ బాస్ అంటారు. సో వీళ్ళలో ఎవరు ఎక్కువ నచ్చారంటే నబెల్ ఎక్కువ నచ్చారు బిగ్ బాస్.
అంటాడు. ఎందుకు అంటే సో నబెల్ తోటి ఫస్ట్లో అంత కానీ ఇప్పుడు అంతా బాగుంది బిగ్ బాస్, అందరూ బాగా నచ్చారు అంటాడు. ఇక్కడ యాక్చువల్గా ఎవరు నచ్చలేదని అది పెద్దగా అడగడు మణికంఠని. అండ్ విష్ణుప్రియని మణికంఠ మీద గుచ్చి అడుగుతారు, మణికంఠకి ఇవ్వాలనిపించట్లేదా, మణికంఠ గురించి ఆలోచించాలనిపించట్లేదా అని అమ్మాయిని అడుగుతాడు. మేబీ ప్రోమో కోసం ఖచ్చితంగా కావాలని చేసినట్టున్నారు ఆ యాక్ట్ని. ఎవరు మళ్ళీ అడగరు, ఎవరిని అడగరు మళ్ళీ బిగ్ బాస్. నేను ఇంతకు యాక్చువల్గా చెప్పాను ఆ రోజు ఉదయం ప్రోమో గురించి, కావాలని యష్మిని బ్యాడ్ చేద్దామని అడిగాడు బిగ్ బాస్. వేరే కావాలని యష్మి మీద కోపం తెప్పించడానికి మాత్రమే ఆ ప్రోమో కోసం కట్ చేయడం కోసం బిగ్ బాస్ యష్మిని ఫస్ట్ పిలిచి యష్మితో మాట్లాడిపించాడు. అట్లా ఆ మాటలు ఎవరిని అడగలేదు. ఇప్పుడు పృథ్వీ, ఇప్పుడు ఇక్కడ మనోడు అడుగుతాడు, పృథ్వీ యష్మి పేరు చెప్తాడు. పృథ్వీ యష్మి పేరు చెప్తే మనోడు డైరెక్ట్గా నా మనసుకు పృథ్వీ అనిపిస్తుంది అంటాడు. యష్మి గురించి ఆలోచించాలనిపించట్లేదా అని అడగడు బిగ్ బాస్. యష్మిని అడుగుతాడు మణికంఠ గురించి ఆలోచించాలనిపించట్లేదని. అది అని చెప్పి దాని ప్రోమో కూడా వదులుతాడు. ఎందుకు, మణికంఠ గురించి అడిగాను నేను కూడా, ఆఖరికి బిగ్ బాస్ కూడా ఇనిషియేటివ్ తీసుకున్నా కానీ యష్మి బండరాయి, బండ గుండె, యష్మిది కరగలేదు. యష్మి చూసావు ఎంత క్రూరాలో, యష్మి చూసావు ఎంత హంతకురాలో, యష్మి చూసావు ఎంత ఘోరం, ఎంత నేరాలు ఘోరాల్లో యష్మి ఉండాల్సింది. ఈ రేంజ్లో మాట్లాడారు. కింద కామెంట్స్ అవ్వచ్చు, స్టార్మాలో కామెంట్స్ అవ్వచ్చు, వేరే యూట్యూబ్ ఛానల్స్లో రివ్యూర్స్ కామెంట్లు అవ్వచ్చు, యష్మిని వేసుకున్నారు. బిగ్ బాస్ కూడా నోరు తెరిచి అడిగాడు, అలాంటిది యష్మి చేయలేదని. బిగ్ బాస్ యష్మిని ఒక్కడే నోరు తెరిచి అడిగారు, ఇంకెవరిని అడగట్లా నోరు తెరిచి. అదేందో నిఖిల్ వెళ్ళినప్పుడు కూడా అడగల, ఇప్పుడు మనోడిని అడగల, ఇంతక పృథ్వీని అడగల. సరే పృథ్వీ అంటే యష్మి సరే విష్ణుప్రియ సాక్రిఫైస్ చేసింది కాబట్టి అడగలేదు. ఇక్కడ అడగలేదుగా మణికంఠని, అడగడు. అది తెలివితేటలు. టీఆర్పీ కోసం ఒక అమ్మాయిని బయలు చేశారు అంతే ఫైనల్గా, అంతకన్నా ఏం లేదు. నా మనసుకి పృథ్వీ అనిపిస్తుంది బిగ్ బాస్ అన్నాడు. ఇక్కడ 2 వర్షన్లు మాట్లాడతా, ఒకటి పాజిటివ్గా మాట్లాడతా, ఒకటి నెగిటివ్గా మాట్లాడతా. ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే మణికంఠ పాయింట్, మణికంఠకి మెయిల్ చేసి చెప్తా. ఎలాగంటే పృథ్వీ వద్దన్నాడు. ఇక్కడ ఏం చెప్తాడు బిగ్ బాస్, మనోడికి పృథ్వీకి చికెన్ కర్రీ వచ్చింది వాళ్ళ మదర్ నుంచి, యష్మికి ప్రాన్స్ కర్రీ వచ్చింది వాళ్ళ పప్పా నుంచి, లైక్ ఫాదర్ నుంచి. ఇక్కడ మణికంఠకి పాజిటివిటీ వచ్చేలాగా నిజంగా మణికంఠ లోపల ఆ యష్మి మీద ఆ కోపం కానీ ఆ కసి కానీ కొద్దిసేపు పక్కన పెట్టి ఆలోచించుంటే ఖచ్చితంగా యష్మి తీసుకో ఉండాల్సింది. ఎందుకంటే పృథ్వీ ఆల్రెడీ వద్దని చెప్పాడు. మణికంఠ ఫ్యాన్స్కి సమ్మగా ఉంటుంది, అబ్బా యష్మి తీసుకోలేదు కాబట్టి మణికంఠ కూడా తీసుకోకూడదు, యష్మికి బాగా తిక్క కుదిరింది, మంచిగా అయింది అని చెప్పి మణికంఠ ఫ్యాన్స్కి ఉండొచ్చు, చాలా సమ్మగా ఉండొచ్చు. బట్ ఒక రివ్యూయర్గా మణికంఠ ఎలా చేస్తుంటే బాగుండేదంటే, మణికంఠ ఎప్పుడు వాళ్ళ కూతురు గురించి మాట్లాడుతూ ఉంటాడు బిగ్ బాస్లో, నా కూతురు ఇలా ఉంటుంది, నా కూతురుతో ఇలా ఉంటాను, అది ఇది అని. సో అక్కడ యష్మికి వాళ్ళ ఫాదర్ పంపించాడు. మణికంఠ యాజ్ ఎ ఫాదర్గా ఆలోచించి యష్మికి తీసుకెళ్ళి ఇచ్చి, పృథ్వీ ఆల్రెడీ వద్దన్నాడు కదా, పృథ్వీని ఈజీగా కన్సోల్ చేయొచ్చు, పృథ్వీ అయితే నువ్వే వద్దన్నావు కదా పృథ్వీ అని. యష్మిది నార్మల్గా యష్మి తీసుకెళ్ళి యాజ్ ఎ ఫాదర్గా, అక్కడ యాక్చువల్గా నీకు తీసుకురావాలనుకోలేదు యష్మి, బట్ మీ ఫాదర్ పంపించాడు కాబట్టి నీకు యాజ్ ఎ ఫాదర్గా ఒక డాక్టర్ మీద ప్రేమ నాకు తెలుసు, అందుకనే నీకు తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పి యష్మికి ఇచ్చుంటే మణికంఠ గ్రాఫ్ ఎక్కడ ఉండేది అంటే అసలు మణికంఠ బిగ్ బాస్లో కనిపించేవాడు కాదు, అయిపోయేది, కప్పు చేతికిచ్చి పంపించేసేవాళ్ళు మణికంఠకి. అలాంటి ఒక ఛాన్స్ మిస్ చేసుకున్నాడేమో మణికంఠ. ఇందాక యష్మిని ఫస్ట్లో అన్నారు, యష్మి మణికంఠకి ఇచ్చేస్తుంటే బాగుండేది కదా అని. అక్కడ యష్మి మణికంఠకి ఇచ్చేస్తున్నా కానీ మణికంఠ చేయాల్సిన డ్రామా చేసేవారు. బట్ ఇక్కడ మణికంఠకి ఈ ఛాన్స్ వాడుకొని ఉంటే మణికంఠ యష్మికి డ్రామా చేయడం తెలియదు, మణికంఠకే చాలా ప్లస్ అయ్యేది. చూసావా యష్మి ఇవ్వకపోయినా కానీ మా మణికంఠ ఇచ్చాడు, అది మణికంఠ ఎప్పుడు చూసినా సింపతి అంటారు. మణికంఠ ఇలా చూసారా, మణికంఠ సింపతి కాదు, ఒక ఫాదర్గా తన డాటర్ను బయట ఎలా మిస్ అవుతున్నాడో వాళ్ళ ఫాదర్ పంపించేసరికి యష్మిలో ఉన్న కోపం అన్ని పక్కన పెట్టి మణికంఠ ఇచ్చాడు అని చెప్పుకునే ఒక వర్షన్ ఉండేది అక్కడ. మణికంఠ అది మిస్ చేసుకున్నాడు యష్మి మీద కోపంతో. యష్మి తనకి ఇవ్వలేదు కాబట్టి మనోడు ఇవ్వలేదు. ఎందుకంటే పృథ్వీ ఇప్పుడు 2వ వర్షన్ మాట్లాడతా, నెగిటివ్గా చెప్తా. పృథ్వీ సేమ్ ఇప్పుడు ఏదైతే చెప్పిన పాజిటివ్కి క్వైట్ ఆపోజిట్లో నెగిటివ్ ఉంటుంది. చూసేవాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. యాస్టీస్ మణికంఠ పృథ్వీ వద్దని చెప్తాడు, లోపలికి వెళ్తాడు, పృథ్వీది అమ్మాయి పెట్టినప్పుడు పృథ్వీ ఆల్రెడీ వద్దని చెప్తాడు కదా. ఫాదరు ఎమోషను లేస్తే వాళ్ళ పాప గురించి మాట్లాడుతుంటాడు, వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడుతుంటాడు, లేస్తే నా కూతురుతో నాకు బాండింగ్ ఉంది, నాకు మిస్ అవుతున్నాను, అది ఇది అంటాడు. పృథ్వీ వద్దన్నాడు, వాళ్ళ నాన్నగారు పంపించాడు, ఫాదర్ అని చెప్పి డప్పు కొట్టుకుంటా కూతురు అని చెప్పి చెప్పుకుంటా ఉంటాడు కదా మణికంఠ.
ఒక ఫాదర్ ప్లేస్లో ఆలోచించి ఆ యష్మికి తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా. పృథ్వీ వద్దని చెప్పాడు కదా, మళ్ళీ నా మనసుకు పృథ్వీ అని అనిపిస్తుంది. ఎట్లా అంటాడు మణికంఠ? అది కావాలని కక్ష కట్టినట్టు కదా అమ్మాయి మీద. ఫాదర్ గురించి, ఫాదర్ గొప్పతనం గురించి, డాక్టర్ గొప్పతనం గురించి, డాక్టర్ మిస్ అవుతున్న గురించి మాట్లాడిన మణికంఠకి వాళ్ళ ఫాదర్ కూడా ఆ యష్మిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఆ ప్లేస్ లో, వాళ్ళ ఫాదర్ ప్లేస్ లో మణికంఠ ఉండి ఆలోచించలేకపోయాడా? కోపం, కుళ్ళు ఇవన్నీ మణికంఠలో ఉన్నాయి కాబట్టి మణికంఠ అక్కడ ఆలోచించలేకపోయాడా? యష్మిది పక్కన పెట్టండి, మణికంఠ ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఈవెంతో పృథ్వీ చెప్పకపోయినా, పృథ్వీ నాకు వద్దు అని చెప్పకపోయినా మణికంఠ ఈ విధంగా ఆలోచించి అమ్మాయికి ఇచ్చి ఉండాల్సింది. ఇద్దరు ఒకటే కదా. ఇప్పుడు పృథ్వీ మణికంఠ యష్మి ఇవ్వలేదు కాబట్టి యష్మి చెడ్డది. ఇప్పుడు మణికంఠ కూడా ఇవ్వలేదు కాబట్టి మణికంఠ కూడా చెడ్డోడే కదా. మణికంఠ మంచోడు ఎట్లా అవుతాడు? యష్మి చెడ్డదైనప్పుడు మణికంఠ కూడా చెడ్డోడే. ఎక్కడ మణికంఠ మంచోడైతే యష్మి కూడా మంచిది అవ్వాలి కదా. లేదు, ఫస్ట్ యష్మి ఇవ్వలేదు కాబట్టి రెండోసారి మణికంఠ ఇవ్వలేదా? మణికంఠ ఇక్కడ ఇవ్వకపోవడానికి మణికంఠకి స్కోప్ లేదు. ఎందుకంటే మణికంఠకి ఆల్రెడీ పృథ్వీ క్లియర్గా చెప్పాడు నాకు వద్దు, అవసరం లేదని. అయినా తీసుకెళ్తే తిన్నాడు కదా అంటే ఖచ్చితంగా తింటారు, పడేస్తారా? ఇదన్నమాట. సో 2 వర్షన్లు ఉన్నాయి. సో 2 వర్షన్లో ఏది అనేది మీరే డిసైడ్ చేసుకోండి. 2 చెప్పా, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన కొంతసేపు తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. తర్వాత నిఖిల్ వెళ్తాడు. సో నిఖిల్ వెళ్తే ఎలా ఉందంటే, సో జర్నీ బాగుంది బిగ్ బాస్, గుడ్, బాగానే వెళ్తుంది, నడుస్తుంది బాగానే అంటాడు. సో నీకు నచ్చినది ఎవరు అంటే, నాకు పృథ్వీ, యష్మి, ప్రేరణ, నైనిక, సీత, విష్ణు అందరు నచ్చారు బిగ్ బాస్, ఎవ్రీవన్ నచ్చారు అంటే, సో వీళ్ళందరిలో బాగా ఎవరు నచ్చారు అంటే నాకు పృథ్వీ బిగ్ బాస్ అంటాడు. ఓకే ఫైన్, తెలిసింది అందరికీ పృథ్వీ పేరు చెప్తానని. ఎందుకంటే ముందే చూశాడు కదా నిఖిల్. అది చూపించు, అది ఆడియన్స్ ఒక్కరికి చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వచ్చేది. ఆడియన్స్కి ఒక్కరికి చూపించిన ఒరిజినాలిటీ బయటకు వచ్చేది. వాళ్ళకి కూడా చూపిస్తే ఇంకా ఒరిజినాలిటీ బయటకే వస్తుంది. బిగ్ బాస్ బొక్కలో ప్లాన్లు. మణికంఠ కోసం ఇదంతా చేశాడేమో అనిపిస్తుంది నాకు. మణికంఠ నుంచి ఆ రియాక్షన్ తీసుకురావడం కోసం నిజంగా. లేకుంటే ఓన్లీ ఇది ఆడియన్స్కి చూపించాల్సిన విషయం, లోపల హౌస్ మేట్స్కి చూపెట్టాల్సిన విషయం కాదు. బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలా, ఇదిగో నీకోసమే అని చెప్పి. అంతేగాని వాళ్ళు ముందే చూసిన తర్వాత ఇంకా ఎగ్జైట్మెంట్ ఏమొస్తుంది బొక్క. మణికంఠ కోసం ఏదైతే మణికంఠ చేశారో ఆ యాక్ట్ దానికోసం చేసినట్టే అనిపించింది సీరియస్గా. సో మనోడు ఇక్కడ ముగ్గురిది పెడతారు ఏకంగా ఈసారి. ప్రేరణది పెడతారు పావు బాజీ, ఈమెది పచ్చి పులుసు సంథింగ్ ఏదో అది పెడతారు, సీతది. నబెల్ది గులాబ్ జామ్ పెడతాడు. వీళ్ళ ముగ్గురులో ఎవరు తీసుకోవచ్చు అంటే మనోడు పాపం చాలా పెద్ద టాస్క్ అది యాక్చువల్గా. చాలా అంటే చాలా పెద్ద టాస్క్. ఇద్దరిది తీసుకోవచ్చా బిగ్ బాస్ అంటే కుదరదు, ఒక్కరిది అంటాడు. బిగ్ బాస్ కనీసం ఫుడ్ తీసుకోవచ్చు అంటే ఒకరికి లెటర్ ఫుడ్ తీసుకుంటాను, మిగిలిన వాళ్ళ ఇద్దరిది ఫుడ్ తీసుకుంటా అంటే కుదరదు, ఓన్లీ ఫుడ్డే అంటాడు. సో పాపం చాలా ట్రై చేస్తాడు. ఫైనల్గా ఇంకా ప్రేరణాథ్ తీసుకుంటాడు. ప్రేరణాథ్ తీసుకోవడం కూడా చాలా మంచి పని చేశాడు. ఫస్ట్ టైం ఏదైతే చెత్త మైండ్ సెట్ ఉందో ఆ చెత్త మైండ్ సెట్ తోటి ఈ కన్నడ వాళ్ళు గ్రూపు, సీరియల్ ఆర్టిస్టులు గ్రూపు అని అనుకుంటారేమో, పాపం తీసుకోరేమో అని అనుకున్నా. ప్రేరణాథ్ తీసుకోవడం నిజంగా చాలా మంచి పని. ఎందుకంటే చెప్తా, నబెల్ యాక్చువల్గా మళ్ళీ మనోడు అదే చెప్తాడు బయట నెక్స్ట్ దాంట్లో. బట్ ఇక్కడ కూడా నేను అదే అనుకున్నాను, మనోడు యాక్చువల్గా నిఖిల్ అదే చెప్తాడు. ఓకే గుడ్ అనుకున్నా. నబెల్ రీసెంట్గా చీఫ్ అయ్యాడు అండ్ నబెల్ లోలో లేడు, నబెల్ నార్మల్గా ఉన్నాడు. ఫ్యామిలీది లో ఉన్నా హై ఉన్నా ఫ్యామిలీ ఇంపార్టెన్స్, ఫ్యామిలీ నుంచి ఫుడ్ వచ్చినా మెసేజ్ వచ్చినా అది ఎవ్రీ వన్కి ఇంపార్టెంటే, దాంట్లో డినే చేసేదే లేదు. బట్ మణికంఠకి నబెల్ మొన్నే చీఫ్ అయ్యాడు, చాలా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు నబెల్, చాలా జోష్లో ఉన్నాడు. అదే ప్లేస్లో పాపం ప్రేరణ ఆడి ఓడిపోయింది. ప్రేరణ గెలుపు దగ్గరలో జస్ట్ కొంచెం ముందు ఓడిపోయింది ప్రేరణ. అందరు కలిసి ఆమెను తీసేస్తారు, ఆమెను కార్నర్ చేస్తారు. యష్మి మాట్లాడలేదు, ఆమెకు అందులో హెల్త్ బాగాలేదు. సో నబెల్ని కొంచెంసేపు పక్కన పెడితే సీత అండ్ ప్రేరణ ఇద్దరు డిజర్వ్డే ఆ ఫుడ్ తినడానికి, ఆ మెసేజ్ చూడడానికి. ఎందుకంటే పాపం సీత కూడా సో చీఫ్ అయింది. చీఫ్ అయిన తర్వాత ఆ అమ్మాయి గేమ్ సరిగ్గా ఆడలేదు, సో ఆ అమ్మాయిని తీసేశారు. ఆ అమ్మాయి తర్వాత లో అయింది. సో తర్వాత ప్రేరణ మీద పడి ఏడ్చడం ఇవన్నీ పక్కన పెడితే అది పార్ట్ ఆఫ్ ద గేమ్, దాని గురించి మాట్లాడకూడదు మనం ఇక్కడ. బట్ సీతకు కూడా చాలా ఇంపార్టెంటే ఆ ఫుడ్ అనేది. మనోడు ఏంటంటే ఇంకా సో ఆ అమ్మాయికి కొంచెం హెల్త్ బాగాలేదు అన్న ఒక దాని మీద, ఆ గ్రౌండ్స్ మీద మనోడు ఖచ్చితంగా తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చుంటాడు, అంతకన్నా ఏం లేదు. అండ్ ప్రేరణ డిజర్వ్డ్, పాపం హౌస్లో వాళ్ళకి అందరికి వండి పెడతా చేస్తా. సో ఖచ్చితంగా ఆ అమ్మాయి డిజర్వ్డ్ అబ్బా దీనికి మాత్రం. ఆ అమ్మాయి వండి పెడుతుంది, టాస్క్లు ఆడుతుంది, పాపం 100% టాస్క్లు ఇస్తుంది, సంచాలకంగా ఆడుతుంది, మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది ప్రేరణ నిజంగా డిజర్వ్డ్.
బట్ అది వచ్చి ఆ అమ్మాయి ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తుంటే ఈ యష్మి తిక్కల మొహంది నిజంగా కనీసం వెళ్ళి ఆ పావు బాజీ తినడానికి కూడా లేదు. మరి అంత కోపంగా ఉంటే చాలా దరిద్రంగా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో పర్సనాలిటీ చాలా ఇంపార్టెంట్, మన పర్సనాలిటీ ఇంపార్టెంట్. సో అలాంటిది మన క్యారెక్టర్ ఇంపార్టెంట్. చిన్న దానికి ఆ అమ్మాయి అంత చెరియస్ మూమెంట్ ని, సరే ఓకే నీది ముందు పోయింది, మణికంఠ తీసుకురాలేదు, నువ్వు ఫీల్ అయ్యావు, అంతా అయిపోయింది కదా, నువ్వు ఆల్రెడీ మణికంఠకి చెప్పావు కదా వద్దు అని, నాకు తేకపోయినా పర్లేదు అన్నట్టు మణికంఠకి చెప్పావంట కదా, మణికంఠ అక్కడ కూడా చెప్తాడు కదా, నువ్వు అది కొంచెం ఆ యష్మి ఇక్కడ చాలా వరస్ట్ అనిపించింది. ఒక మంచి మూమెంట్ అది యాక్చువల్గా కలవడానికి కూడా ఒక మంచి మూమెంట్. ప్రేరణ ఇనిషియేట్ తీసుకో ఉండొచ్చు, ప్రేరణ అది కూడా లైట్ గా తప్పు ఉంది, లైవ్ లో ఎక్కడ కనపడాల ప్రేరణ ఇనిషియేట్ తీసుకున్నట్టు. ప్రేరణ కూడా కొంచెం ఇనిషియేట్ తీసుకుంటే బాగుంది. అయినా కానీ ప్రేరణ తర్వాత లెటర్ వచ్చిన తర్వాత కొంచెం ఇనిషియేట్ తీసుకుంది. యష్మి నువ్వు హాఫ్ గుర్తుపెట్టుకో, నేను హాఫ్ గుర్తుపెట్టుకుంటాను, రాసుకుంటాను, అది ఇది అని చెప్పింది. నాకు గుర్తుంటుందో, నాకు లాస్ట్ లో ఆ పేరు తప్పితే వర్స్ లవ్ తప్పితే నాకేం గుర్తుంటుందో అని అమ్మాయి అనేది. కానీ ప్రేరణ ట్రై చేస్తుంది, యష్మి అక్కడ మరి స్టబన్ గా ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇంకా లాస్ట్ మళ్ళీ అందరూ లోపలికి వచ్చి భోజనం చేస్తా మాట్లాడుకుంటా అది ఇది మణికంఠ వాళ్ళందరూ మాట్లాడుకుంటా, సీత వాళ్ళందరూ ఏడుస్తా బాధపడతా ఉంటారు. సో మణికంఠ వాళ్ళందరూ ఇంకా మాట్లాడుకుంటా ఉంటే లాస్ట్ లో మళ్ళీ ఎవరైతే మిస్ అవుతాయో వాళ్ళందరూ ఇక్కడికి వస్తాయి. లైక్ నబెల్ది, సీతది, మణికంఠది, యష్మిది, విష్ణుప్రియది. సో వీళ్ళ 5గురిది అక్కడికి వచ్చింది. మిగిలిన లోపల ఎవరైతే ఆ నలుగురు ఉన్నారో వాళ్ళు మాత్రం లాన్ లోకి వస్తారు, లోపల అందరూ మిగిలిన వాళ్ళు ఉంటారు. ఈ నలుగురు కలిసి నైనిక, ఎవరికైతే వచ్చాయో నైనిక, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, ఈ నలుగురు కలిసి సెలెక్ట్ చేయాలి. వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నప్పుడు యష్మి ఇంత దాకా వద్దనుకుంది, మళ్ళీ ఎందుకో యష్మికి కావాలనుకున్నట్టుంది. యష్మి మళ్ళీ వచ్చి ఆ పక్క నుంచి చెప్పుద్ది అనమాట, ప్లీజ్ నాకు సెకండ్ వీక్ నుంచి ఏం రాలేదు, నాకు కావాలని. సెకండ్ వీక్ నుంచి ఏం రాలేదు అంటే లైక్ ఓకే మేబీ ఆ గిఫ్ట్లు అవ్వచ్చు, ఆ చిన్న బొమ్మలు అవ్వచ్చు, సేవ్ అలాంటివి ఏమో మరి. సో అందుకని చెప్పి పాపము వీళ్ళందరూ కలిసి యష్మి కూడా నాకొద్దు, కావాలంటే మణికంఠ వైపే చూపించిందని నేను అనుకుంటున్నా, నాకొద్దు ఇట్లా వద్దని చెప్పి ఇట్లా చూపిస్తుంటది. మణికంఠకి కావాలని చెప్తుందా, లేదా మణికంఠకి కూడా ఇవ్వద్దని చెప్తుందా? మణికంఠకి ఇవ్వద్దని అయితే చెప్పలేదు, మణికంఠకి ఇవ్వమని చెప్తుంది. మరి వాళ్ళు ఏమనుకుంటారంటే, సో బిగ్ బాస్ అంటే ఫుడ్ లెటరు ఇద్దరికి వచ్చి 2 వచ్చాయి, మణికంఠకి ఇచ్చి ఉండాల్సింది. అంటే మణికంఠ ఎమర్జెన్సీ అని ఫీల్ అవుతున్నాడు కదా, మణికంఠకి ఇచ్చి ఉండాలేమో అని నేను అనుకుంటున్నా. బట్ విష్ణుప్రియకి పాపం సెకండ్ వీక్ నుంచి ఏమీ రావట్లేదని చెప్పి ఆ అమ్మాయి నోరు తెరిచి అడిగింది కాబట్టి, సో వీళ్ళందరూ ఇక్కడ మెజారిటీ వాళ్ళందరూ విష్ణుప్రియ సైడే ఉంటారు కాబట్టి, లైక్ నిఖిల్ అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు, ప్రేరణ అవ్వచ్చు, అండ్ బయట ఉన్న నైనిక అవ్వచ్చు, ఈ నలుగురు విష్ణుప్రియ గురించి ఆలోచించారు. నిఖిల్ మధ్యలో మణికంఠ గురించి కూడా ఆలోచిస్తాడు, అరే మణికంఠకి ఇస్తే బాగుండేది కదా, మణికంఠకి చేస్తే బాగుండేది కదా అని. బట్ సో అక్కడ తీసుకెళ్ళి విష్ణుప్రియకి ఇస్తారు, మెసేజ్లు వస్తాయి అనమాట. విష్ణుప్రియ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మెసేజ్ లైట్గా లాస్ట్లో, అందుకే మెసేజ్లు చూద్దాం ఒకసారి టక. ఫస్ట్ నిఖిల్ చేద్దాం. హాయ్ నిఖిల్, యూ హ్యావ్ ఎంటర్డ్ ద బీబీ హౌస్ టు విన్, డోంట్ ఫర్గెట్ యువర్ గోల్ అండ్ నెవర్ చేంజ్ యువర్ పర్సనాలిటీ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్. ఇది యాక్చువల్గా సోనియా ఉందంటే సోనియా గత్తం తగిలేది, సోనియా లేదు. ఇప్పుడు మేబీ యష్మికి కూడా తగలొచ్చేమో. నువ్వు లోపలికి వెళ్ళింది నీ గోల్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోబాకు, అందులో దట్టు వేరే వాళ్ళ కోసం అస్సలు మర్చిపోబాకు, ఇతరుల కోసం అని చెప్తుంది అనమాట వాళ్ళ మదర్. ఇది యాక్చువల్గా పెద్ద హింట్ ఇది మనకి, అప్పుడు అర్థమైంది మనవాడికి. దానికంటే ముందే చాలా మంది హౌస్ మేట్స్ చెప్పేశారు ఆల్రెడీ ఎంత క్లియర్ గాను. సో వాళ్ళ మదర్ బయట నుంచి కూడా చెప్పారు కాబట్టి, సో రెండింటిని కొంచెం స్ట్రాంగ్ గా పెట్టుకొని ఇక్కడి నుంచి గేమ్ ఆడాలని కోరుకుందాం. అండ్ డోంట్ బి టూ ఎమోషనల్, ఆల్ కంటెస్టెంట్స్ అండ్ యూ ఆర్ ఇన్ ద రేస్. ఎమోషనల్ గా ఉండకు, అండ్ నీతో పాటు ఉన్న కంటెస్టెంట్లు వాళ్ళు కూడా నీతో పాటు రేస్ లోనే ఉన్నారు, గుర్తు పెట్టుకో. వీ లవ్ ద వే యు ఆర్ ప్లేయింగ్. మళ్ళీ ఫైనల్ గా మళ్ళీ షుగర్ కోటింగ్ ఉండాలి కదా, సో నువ్వు ఆడే విధానం బాగుంది. కాంట్ వెయిట్ టు సీ యూ లిఫ్టింగ్ ద కప్. సో మేము ఎదురు చూస్తూ ఉంటాము, సో నువ్వు కప్పు కొట్టాలి, సో దానికోసం ఎదురు చూస్తున్నాము. అండ్ లవ్ యూ కంద. 2 పాయింట్లు. ఫస్ట్ నువ్వు వేరే వాళ్ళ కోసం నీకు ఏదైతే నీ పర్సనాలిటీని నువ్వు దాన్ని మార్చుకోకు. సోనియా కోసం అవ్వచ్చు, లేదా యష్మిది కాదు సోనియాదే మెయిన్. ఇప్పుడు కొంచెం నార్మల్గా నిఖిల్ లాగా ఉండాలని చెప్పుద్ది అనమాట వాళ్ళ మదర్. మనకంటే చిన్నోడు నిఖిల్ బేసిక్గా, అందుకనే నార్మల్ పేరు పెట్టి పిలుస్తున్నా. ఆ తర్వాత సో ఇది వేరే వాళ్ళు కూడా నీతో రేస్లో ఉన్నారంటే నువ్వు మరీ తోపులాగా లేవు, ఇంకా చాలా మంది ఉన్నారు, సో నువ్వు అక్కడక్కడ కొట్టుకుంటున్నావు, కొంచెం జాగ్రత్త చూసుకో అని చెప్పి వాళ్ళ మదర్ చెప్పారనమాట. ఇది హింట్. నెక్స్ట్ నైనిక అది మాట్లాడదాం. ఈ అమ్మాయికి పెద్ద హింట్లు ఏం లేనట్టున్నాయి.
మై ప్రిన్సెస్, బిగ్ బాస్ ఇంట్లో నీ ప్రతి క్షణంని ఎంజాయ్ చేయి, నీ ఫైటింగ్ ఎంజాయ్ చేయి అని చెప్తుందంటే ఇంక వెళ్ళిపోమనేమో, వచ్చేయమనేమో. ఇంకా నీ ఫైటింగ్ స్పిరిట్ అండ్ నమ్మకమే నిన్ను ముందుకి తీసుకువెళ్తుంది. నువ్వు వారియర్వి, నీ బలం చూపించు, నీ ఫ్యాన్స్కి నీ డాన్స్తో ఎంటర్టైన్ చేయి. మేము నీతో ఉన్నాం సపోర్ట్ చేయడానికి, వెనకడుగు వేయక అసలు. బ్లో అండ్ గ్రో బేటు, లాట్స్ ఆఫ్ లవ్. నీ ఫ్యాన్స్ అందరు నీకు ఉన్నారు. సో నీ ఫ్యాన్స్ నీ డ్యాన్స్ అంటే ఇష్టం, నువ్వు అవసరం ఉన్నా లేకపోతే డ్యాన్స్ వేయమంటుంది వాళ్ళమ్మ. ఖచ్చితంగా అమ్మాయి పాపం వేయాల్సిన చోట వేస్తుంది డ్యాన్స్. ఆ రోజు కుర్చీ మడత పెడితే సో అది మామూలుగా కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ వేసింది అమ్మాయి డ్యాన్స్. ప్రేరణ అమ్మాయి మంచిగా వేశారు. మహేష్ బాబు గారికి అసలు యాక్చువల్గా ఎవరైనా ట్యాగ్ చేయొచ్చు దాన్ని, అంత మంచిగా వేస్తారు డ్యాన్స్. ప్రేరణకి ఇది ప్రేరణది కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది అబ్బా, చాలా కష్టం. వాళ్ళ ఆయన ఫోటోల్లో మళ్ళీ చూసా, ఆయన మరీ టూ ప్రొఫెషనల్ లాగా ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఉన్నాడు ఆయన. మన వల్లే ఆడవుతుంది, మనం ఎంతైనా సాఫ్ట్వేర్ అయినా కానీ మన వల్ల కాదు అసలు కష్టం. డియర్ ప్రేరణ, యువర్ జర్నీ ఇన్ బిగ్ బాస్ హ్యాస్ బీన్ అమేజింగ్. You have been giving your best, doing incredibly well and remaining true to your genuine and bubbly personality. Good, bubbly personality అమ్మాయి సన్నబడిపోయింది దెబ్బకి, ఫస్ట్లో వచ్చినంత లావలేదు బేసిక్. ఇప్పుడు while it's been only 10 months to our wedding, అంతేనా 10 నెలల? ఓ సూపర్. I understand how important this show is to you. Understanding husband, good. And I believe you have the strength to preserve and outperform your competition to win this title. Though I don't get to meet you, I joyfully watch the show to feel your presence close to me. Proud of you. I miss you. See you soon. నువ్వు కాంపిటీషన్లో టైటిల్ గెలవాలి, బట్ అయినా నేను మీట్ అవ్వాలని అనుకోవట్లేదు. సో నేను బయట నుంచే నిన్ను చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను నిన్ను చూస్తూ. అండ్ అలా చూస్తూ ఎంజాయ్ చేయడం, నువ్వు నాకు చాలా క్లోజ్గా ఉన్నావు నాకు అనిపిస్తుంది. సో నాకేం ప్రాబ్లం లేదు నేను మీట్ అవ్వకపోయినా. నీ ప్రెజెన్స్ నాకు చాలా క్లోజ్ ఉందన్నట్టు అనిపిస్తుంది. హాస్టల్లో దగ్గర పెట్టుకో మరి చూస్తుంటారు కదా, క్లోజ్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ మిస్ యూ. సీ యూ సూన్. సీ యూ సూన్ అంటే మేబీ ఆయన ఫ్యామిలీ వీక్లోకి వస్తాను అని ఆయన చెప్పే ఆయన ఉద్దేశం. ఫ్యామిలీ వీక్ వస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. దీని మనోళ్ళకి వచ్చే గేలికి మాట్లాడితే తమాషాగా మాట్లాడతారు, కానీ అమ్మాయి అంటారు నిజంగా మనోడు మాట్లాడుతుంటే డిక్షనరీ పెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అలాగే ఉంటారు కదా. బేసిక్గా విష్ణుప్రియ హాయ్ విష్ణు, వాళ్ళ సిస్టర్ రాస్తారు. హాయ్ విష్ణు, నీ ఫ్యామిలీ నిన్ను చాలా మిస్ అవుతున్నారు. యు ఆర్ అవర్ చామ్, కీప్ రాకింగ్, వీఆర్ సో ఇంప్రెస్డ్ విత్ యువర్ గేమ్. ఆట మీద దృష్టి అండ్ సంకల్పాన్ని పెట్టి రేసు గుర్రంలో ఆడు అంటే అనుకుంటుంది అమ్మాయి, నేను ఏం చెయ్యట్లేదా అని. నామినేషన్ పాయింట్స్ని కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్గా పెట్టేదే కాకుండా డిఫెన్స్ కూడా చేసుకో. ఇది అబ్బా పావని, మంచి అమ్మాయి అమ్మ, నువ్వు నిజంగా చాలా మంచి అమ్మాయివి. ఇది చూసిన తర్వాత కూడా అమ్మాయికి మైండ్కి బుర్రకి తెలియకపోతే మనం ఏమీ చేయలేము. ఇంకా పావని చాలా క్లియర్గా చెప్పింది. ఈ హింట్ మనం బయట నుంచి ఇవ్వలేకపోయాం, ఇప్పటిదాకా గొంతు శ్వాస వచ్చేసింది. పావని అనే అమ్మాయి క్లియర్గా చెప్పింది. ఇప్పటికైనా ఈ అమ్మాయి అర్థం చేసుకొని ఈ ఎకిలి చాస్ట్లు ఈ డిఫెండ్ చేసుకోకుండా ఓకే నాకేం ప్రాబ్లం లేదు చేసుకో, నాకు నామినేషన్స్కి భయం లేదు ఇట్లా చెప్పకుండా ఇప్పటికైనా డిఫెండ్ చేసుకోవడం మొదలు పెడితే ఓట్లు పెరుగుతాయి. సైలెన్స్ అండ్ కామ్గా ఉండటం వల్ల నీ గేమ్ డల్ అవుతుంది. అది నువ్వు సైలెంట్గా కామ్గా ఉండటం వల్ల నీ గేమ్ డల్ అవుతుంది. అబ్బాబ్బా ఏం రాసింది ఈ అమ్మాయి పావని. గట్టిగా నీ వాయిస్ పెట్టు, అలా అని గట్టిగా అరవమని కాదు, పాయింట్ పైన మాట్లాడమని. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఈ అమ్మాయి వచ్చి ఆడాల్సింది బిగ్ బాస్, పల్లె రాసింది. అసలు ఇంతకన్నా బెటర్ హింట్స్ బిగ్ బాస్ హిస్టరీలో ఎవరు పంపించుంటారు నాకు తెలిసి. ఓపెన్గా చెప్పింది ఫ్లాస్ అన్ని. జస్ట్ షో ఫైర్ ఇన్ టాస్క్ అండ్ హౌస్ ఆల్సో. ఫైనల్గా నీకు చెప్పేది ఒకటే, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకో, అది లెక్క. ఇప్పుడు అర్థమైంటుంది చాలా క్లియర్గా. ఆల్రెడీ అమ్మాయికి కూడా అర్థమైంది. నేను ఇప్పుడు దాకా ప్రేక్షకుల మనసుని గెలుచుకోవాలా అంటే నామినేషన్ పాయింట్ మీద సరిగ్గా నిలబడి మాట్లాడలేదా, గట్టిగా మాట్లాడలేదా, సరిగ్గా డిఫెండ్ చేసుకోవట్లేదా, ఇదా నా బతుకు. ఇప్పుడు దాకా నేను ఎంతో తోపు అనుకున్నాను, నా ఏం లేదు బయట, నిజంగా బయట ఏమీ లేదు. టాప్ ఓటింగ్లో దూసుకుపోవాల్సిన విష్ణుప్రియ, బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్ విష్ణుప్రియ ఇస్ ఆన్ టాప్ 4. టాప్ 3లో ఉండాలి. మణికంఠ ఎలిమినేషన్ జోన్లో ఉండాలి లెక్క ప్రకారం అయ్యుంటే, లేదా నబెలన్నా ఉండాలి లెక్క ప్రకారం అయ్యుంటే.
అలాంటిది విష్ణుప్రియ వచ్చిందంటే ఈ రీజన్సే కరెక్ట్గా రాసింది అమ్మాయి ఆ రీజన్స్. పావని అసలు అమ్మాయి చేత ఎవరు రాపించారో ఏమో తెలియదు కానీ అంత అమ్మాయి రాసిందో కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది కానీ మార్చుకుంటే ఆ అమ్మాయి చాలా బాగా ఆడుద్ది, అదర్వైజ్ బొక్కలాగా ఆడుద్ది. ఓకే, సో ఇదనమాట నేను చెప్పాలనుకున్న రివ్యూ. అంటే జై హింద్. మన ఛానల్ కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ రివ్యూస్ ఉంటే ఇప్పటివరకు చాలా జెన్యూన్గా చెప్పాను నేను అనుకుంటున్నాను. సో జై హింద్.